Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సర్వే అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మరి రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రాజశేఖర రెడ్డి గారు, అసలు ప్రాబ్లం ఏంటండి? అసలు ఎప్పుడు ఆ ల్యాండ్ని కొనుగోలు చేయడం జరిగింది? ఎందుకు ఇప్పుడు వాళ్ళేమో కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్తూ ఉన్నారు? మీ దృష్టికి వచ్చిందా అసలు ఇది? మేము 2011లో 12లో ప్రాంతంలో కొన్నాం. అంటే ఇప్పటికీ 13 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఇక్కడ దూల్చంద్ సిల్క్ మిల్స్ అని ఒక కంపెనీ ఉంటుండే. ఆ కంపెనీ నుంచి మేము ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయడం జరిగింది. దాని తర్వాత మేము ప్రాపర్టీ ట్యాక్స్ ఏవైతే రెగ్యులర్గా ఇక్కడ కొన్ని షెడ్స్ ఉంటే దాన్ని లీజ్ అవుట్ చేసుకొని రెంటల్స్ వాటి కరెంట్ బిల్లులు కూడా చెల్లిస్తున్నాం. సో అప్పటి నుంచి లేని ఇమీడియట్లీ ఇవాళ వచ్చి వీళ్ళు మా మీద పడిపోవడం మాకైతే ఆశ్చర్యంగా ఉంది. మేము అడుగుతున్నాం ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ సర్వే నెంబర్ 82 అనేది 17 ఎకరాలు. అది మిలిటరీలో కొంచెం పోయింది, ఈ రోడ్ కొంచెం పోయింది, మా ప్రాపర్టీలో ఉంది, తర్వాత మా ప్రాపర్టీ వెంకల అపార్ట్మెంట్స్లో ఉంది. మాది ఒక్కటి ఖాళీ ఉందని చెప్పేసి మా మీదికి రావడం జరుగుతుంది. మేము మళ్ళీ కూడా మా దానికి కూడా మేము ఓపెన్గా చెప్పినాం ఏంటంటే, మీరు ఏడీ సర్వే పెట్టించండి. కొత్త ఏడీ సర్వే పెట్టించడానికి వాళ్ళు ఎందుకు ఎంకకపోతున్నారు? కోర్టు ఆర్డర్ తీసుకొని ఏడీ సర్వే పెట్టుకుంటే మీకు ఎక్కడ ఏ భూమి ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ మా దాంట్లో ఉందంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఎప్పుడైనా రెడీ ఉన్నాం. కానీ దౌర్జన్యంగా రాత్రి 12 గంటలకు వచ్చి మా షెడ్లు కూలగొట్టి సీసీ కెమెరాస్ని ధ్వంసం చేసి లోపల రావడము ఏం అవసరం ఉంది? అది కూడా పోలీసులు కూడా మొత్తం వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. అంటే ఈ 15 మందికి సంబంధించి వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము 400 గజాలు 300 గజాలు చొప్పున తీసుకున్నాము అనేది చెప్తున్నామ్మా. కాదంటలేను, వాళ్ళకి ఎప్పుడైనా లేఅవుట్ అయిందా? 82 సర్వే నెంబర్ అనే దాంట్లో లేఅవుట్ లేదు. అది ఒక మెయిన్ ల్యాండ్. అది దాంట్లో ఎప్పుడు వాళ్ళకి లేఅవుట్ కాపీ చూపెట్టమనండి. మేము 400 గజాలు కొన్నాము అంటే లేఅవుట్ కాపీ చూపెట్టమనండి. అది ఎప్పుడు లేఅవుట్ అయిన ప్రాపర్టీయే కాదు. ఒకవేళ ఉంది అంటే మేము మళ్ళీ చెప్తున్నా, సర్వే టోటల్గా అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మిలిటరీ వాళ్ళ హద్దుల నుంచి ఇక్కడ వరకు కొలవాల్సి వస్తుంది. ఓన్లీ మీరు చుట్టుముట్టు చూడండి. ఇప్పుడు ఇంతకుముందు సుధామ అనే వ్యక్తి చేసిన దానికి వీళ్ళు ఇమీడియట్లీ ఈ గోడ కూడా ప్రహారీ కూడా కట్టేసుకున్నారు, సో దట్ వాళ్ళని రానియకుండా. సో అక్కడెక్కడి వరకు ఉంది, మా దాంట్లో ఎంతవరకు వస్తుంది, ఇంకా అపార్ట్మెంట్స్లో ఎంతవరకు పోతుందో చూసుకొని కదా వాళ్ళు రావాలా. అంటే మావి కూడా క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా మేము డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా నిన్న పోలీస్ స్టేషన్లో ఇచ్చినాము. సుమారు 12,500 గజాలు సర్వే నెంబర్ 82లో ఒక ఎకరా 29 గుంటలు ప్లస్ 3,000 గజాలు మాకు హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్లు ఉన్నాయి. మాకు వాళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్ కాదు. వాళ్ళు ఏమంటారంటే, మా ల్యాండ్లో వాళ్ళ ల్యాండ్ ఉంది అంటే మీ దాంట్లో అడిషనల్ ల్యాండ్ ఉంది, మీరు ముందు నుంచి అప్పుడు 40 ఏళ్ళ నుంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న దాంట్లో మా ల్యాండ్ ఉంటుంది అని అంటారు వాళ్ళు. అంటే ఎందుకని ఇన్ని రోజులు లేకుండా మొన్న ఒక్కసారిగా కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పడము, దీనికి సంబంధించి ఏంటి కారణం? ఛాలెంజ్ చేస్తా అమ్మా, మీకు ఆ కోర్టు ఆర్డర్ ఏముందో చూపెట్టమనండి. ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నా అంటే, ఒకవేళ కోర్టు ఆర్డర్ ఉంది అంటే వాళ్ళు రాత్రి దొంగ లెక్క వచ్చి రాత్రి 12 గంటలకు వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాల్సిన అవసరం ఏముంది? కోర్టు ఆర్డర్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ తోటే రైట్ రాయల్గా రావచ్చు కదా. దానికి దొంగతనంగా రాత్రి వచ్చేసి అన్ని పగలగొట్టి రాత్రిడ గుండాలను పెట్టి కరీంనగర్ నుంచి తీసుకొచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. పిఎస్కి కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ అంటే మీరు కూడా కంప్లైంట్ చేశారు, అంటే పోలీసుల దృష్టికి ఏం తీసుకెళ్లారు? ఇంకా మా కంప్లైంట్ల మీద వాళ్ళు యాక్ట్ చేస్తలేరు. నా మీద సెక్షన్ 477 అనే దాని మీద నా మీద కేసు నమోదు చేసిండ్రు. నా భూమిలోకి నేను వచ్చినందుకు ట్రెస్ పాస్ అవుతున్నందుకు నా మీద వాళ్ళు కేసు పెట్టిండ్రు. ఈ విధమైన విడ్డూరమైన చర్యలు మేము చూస్తున్నాం. సో పోలీసులని మీరు నేను ఏం అడగాలనో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే నా ల్యాండ్లోకి నేను వస్తే ట్రెస్ పాస్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి నా మీద కేసు పెట్టిండ్రు. ఫైనల్గా ఈ విషయం మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైనా న్యాయం ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టు ద్వారా ఏది తెచ్చుకున్నా మేము సిద్ధంగా ఉంటాం. కాదంటే ఇప్పుడు మా దాంట్లోనే మాది ఖాళీ ప్లాట్ ఉంది కాబట్టి మా మీద పడడం తప్పు. మీరు మొత్తం సర్వే చేయించుకోండి. మీ సర్వే ప్రకారంగా మిలిటరీలో వస్తుందా, ఇంకా అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళ దాంట్లో వస్తుందా, మా దాంట్లో వస్తుందా మీరు గమనించుకొని, ఒకవేళ మా దాంట్లో వస్తుందని మీకు తేలితే రైట్ రాయల్గా పోలీస్ వాళ్ళ ప్రొటెక్షన్ తోటి వచ్చి తీసుకోండి. మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాం.
కానీ ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదని మేము చెప్తాం. బట్ మొత్తానికి ఇది పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే సర్వేకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేదంటే ఆ సర్వే ఎక్కడ చేయించండి, ఒకవేళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఉంటే మేము ఇవ్వడానికి సిద్ధం, కానీ దౌర్జన్యంగా వచ్చి తమ ల్యాండ్లో వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ఉందని చెప్పేసి ఈ విధంగా పాల్పడడం మాత్రం చాలా అన్యాయం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము, తిరిగి మా మీద కూడా కంప్లైంట్ చేశారు. కాబట్టి పోలీసులు అంతేకాకుండా సర్వే అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ విషయానికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. జర్నలిస్ట్ వెంకటతో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.